సిరీస్ స్టార్టింగ్‌లో బ్యాంకాక్‌లో ఉన్న ఒక హై స్కూల్‌ని మనకు చూపిస్తారు. మన ఫీమేల్ లీడ్ గౌర్య తన క్లాస్ రూమ్‌లో చదువుకుంటూ ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి హనా అనే ఒక అమ్మాయి వస్తుంది. హానా గౌర్య దగ్గరికి వచ్చి, "నేను ఈరోజే అబ్రాడ్ నుండి ఇక్కడికి వచ్చాను" అని చెప్తుంది. గౌర్య అంటుంది, "నేను స్కాలర్‌షిప్ వల్ల ఈ స్కూల్‌లో చదువుతున్నాను" అంటుంది. హానా అంటుంది, "మనిద్దరం ఫ్రెండ్స్ అవ్వచ్చా" అంటే గౌర్య ఓకే చెప్తుంది. హనా అయితే స్కూల్లో సర్వైవ్ అవ్వాలంటే ఏమన్నా టిప్స్ చెప్పొచ్చు కదా అంటుంది. గౌర్య అంటుంది, "ఈ స్కూల్లో కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ ని హెరాస్ చేస్తూ ఉంటారు. ఎవరి లోకర్లో అయితే రెడ్ కార్డు ఉంటుందో వాళ్ళని స్కూల్ మొత్తం బుల్లీ చేస్తూ ఉంటారు అండ్ ఆ న్యూస్ ని వైరల్ చేస్తూ ఉంటారు." హనా అడుగుతుంది, "వాళ్ళని టీచర్స్ కూడా ఆపలేరా" అంటే గౌర్య, "టీచర్స్ కూడా ఆపలేరు అండ్ స్కూల్ డైరెక్టర్ కూడా ఏం చేయలేరు" అంటుంది. రెడ్ కార్డు వచ్చిన స్టూడెంట్ ని స్టేడియం కి తీసుకువెళ్లి తన్ని కొడుతూ ఉంటారు. అప్పుడే సీన్ లోకి F4 వస్తారు. వాళ్ళని చూడంగానే అమ్మాయిలందరూ ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే గౌర్య, హానా కూడా అక్కడికి వస్తారు. సో మన మెయిన్ లీడ్ టైం అక్కడికి వచ్చి ఆ స్టూడెంట్ ఫోన్ తీసుకుంటాడు. "నువ్వేంటి ఈ స్కూల్ రెప్యుటేషన్ ని స్పాయిల్ చేద్దాం అనుకుంటున్నావా" అని ఆ స్టూడెంట్ దగ్గరికి వెళ్తాడు. ఆ స్టూడెంట్ అంటాడు, "నేను ఇప్పుడు తీసిన వీడియోల వల్ల నీ రెప్యుటేషన్ మొత్తం పాడైపోతుంది అండ్ ఈ స్కూల్ పరువు కూడా పడవుతుంది" అని చెప్తూ ఉంటాడు. అప్పుడు టైం అంటాడు, "నువ్వు ఈ వీడియోస్ గురించి చెప్తున్నావా? ఈ వీడియోస్ అనేలోపు అవన్నీ డిలీట్ అయిపోతూ ఉంటాయి. నేను ఏదైనా చేయగలను" వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అప్పుడే ఆ స్టూడెంట్ టైం ని కిక్ చేస్తాడు. ఇంకా టైం కి చాలా కోపం వచ్చి ఆ స్టూడెంట్ ని కొడుతూ ఉంటాడు. F4 లో ఉన్న ఒక మెంబర్ కి ఇదంతా నచ్చక అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదంతా చూసి గౌర్యకి చాలా కోపం వస్తుంది. తను పరిగెత్తుకుని టెర్రస్ దగ్గరికి వెళ్ళి అరుస్తూ ఉంటుంది. "ఈ స్కూల్ బయట నుండే చాలా అందంగా కనబడుతుంది, లోపల చాలా చండాలంగా ఉంటుంది" అని అరుస్తూ కోపంగా అరుస్తూ ఉంటుంది. దూరం నుండి గౌర్యని F4 లో ఉన్న ఒక మెంబర్ చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో గౌర్య తన పార్ట్ టైం వర్క్ చేస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న వాళ్ళ అంకుల్, "F4 గురించి నువ్వు చెప్పిందంతా అబద్ధం గౌర్య, నేను ఇప్పుడే వాళ్ళ గురించి రీసెర్చ్ చేశాను. F4 లో లీడర్ అయిన టైం తను ఒక బిజినెస్ ఫ్యామిలీ నుండి వచ్చాడు. తను స్టడీస్ లో అండ్ స్పోర్ట్స్ లో చాలా షార్ప్." కానీ గౌర్య అంటుంది, "నాకు అర్థం కానిది ఏంటంటే తను అసలు క్లాస్ ని అటెండ్ చేయకుండా పాస్ ఎలా అవుతాడు ఎగ్జామ్స్ లో." నెక్స్ట్ ఎంజే. గౌర్య అంటుంది, "ఎంజే ఒక మాఫియా" అంటుంది. నెక్స్ట్ కెవిన్, తన ఫ్యామిలీకి ఒక హెల్త్ కేర్ బిజినెస్ ఉంది. గౌర్య అంటుంది, "తను ఒక ప్లే బాయ్, తను ఎప్పుడు గర్ల్స్ తో ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు." నెక్స్ట్ రెన్, తన ఫ్యామిలీ ఒక బిజినెస్ ని రన్ చేస్తూ ఉంటారు. ఉన్న వాళ్ళలో అందరికన్నా తను కొంచెం డీసెంట్ గా ఉంటాడు అని వాళ్ళ అంకుల్ చెప్తూ ఉంటారు. కానీ గౌర్య అంటుంది, "ఉన్న వాళ్ళలో రెన్ కొంచెం బెటర్, కానీ వాళ్ళ ముగ్గురిని ఎప్పుడు రెన్ సపోర్ట్ చేస్తూ ఉంటాడు, తను ఏం స్పెషల్ కాదు" అంటుంది. వాళ్ళ నలుగురు స్కూల్ కి డొనేషన్స్ ఇస్తూ స్కూల్ ని నడుపుతూ ఉంటారు. మనం నెక్స్ట్ సీన్ లో గౌర్య వాళ్ళ ఫ్యామిలీని చూస్తూ ఉంటాం. గౌర్య వాళ్ళ మదర్ అంటారు, "నాకు చాలా హ్యాపీగా ఉంది, మన గౌర్య చాలా పెద్ద స్కూల్లో అడ్మిషన్ దొరికింది. తను ఇప్పుడు బాగా చదువుకొని ఒక మంచి జాబ్ తెచ్చి మనల్ని అందరినీ సెటిల్ చేస్తుంది" అని చెప్తూ ఉంటారు. అప్పుడే మనకి ఒక పాస్ట్ సీన్ చూపిస్తారు. మీరా అనే ఒక అమ్మాయి స్పీచ్ ఇస్తూ ఉంటుంది. మనం మన స్టేటస్ ని మర్చిపోయి మన డ్రీమ్స్ ని ఫాలో అవుతూ ఉండాలి. మళ్ళీ ప్రజెంట్ సీన్ లో గౌర్య అంటుంది, "నేను ఆ మాటల్ని చాలా సీరియస్ గా తీసుకుని నా డ్రీమ్ ని ఫాలో అయ్యాను, కానీ ఇది పూర్తి రివర్స్ లో ఉంది." హనా వచ్చి గౌర్యకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. "నీ వల్లే ఈ స్కూల్లో ఏం జరుగుతుందో తెలుసుకొని ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాను, థ్యాంక్స్" అని చెప్తూ ఉంటుంది. గౌర్య అంటుంది, "ఫస్ట్ మనం మన స్టడీస్ మీద ఫోకస్ చేయాలి." హనా కూడా ఓకే అంటుంది. ఇంకా హానా తన లంచ్ ని తీసుకుని వెళ్తుంది. చూసుకోకుండా తన లంచ్ ని టైం మీద పడేస్తుంది. ఇంకా హానా ఏడుస్తూ ఉంటుంది. టైం అంటాడు, "ఏంటి నువ్వు నాతో ఫ్లర్ట్ చేస్తున్నావా?" హానా సారీ చెప్తూ ఉంటుంది. "నేను కావాలని చేయలేదు, కావాలంటే నీకు కొత్త షూస్ నేను తెప్పిస్తాను." అప్పుడే టైం అంటాడు, "ఈ షూస్ ప్యారిస్ నుండి వచ్చాయి, నువ్వు ఈ జన్మలో ఈ షూస్ ని అఫోర్డ్ చేయలేవు" అంటాడు. అప్పుడే వెనక నుండి ఎంజే అంటాడు, "ఇంత క్యూట్ గర్ల్ ని నువ్వు హెరాస్ చేయబాకు, వదిలేసే తన్ని" అంటూ ఉంటాడు. హనా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది టైం ని, "ప్లీజ్ నన్ను వదిలేయండి, మీరేం చెప్పినా చేస్తాను" అని అంటూ ఉంటుంది. అప్పుడే వెనక ఉన్న స్టూడెంట్స్ అందరూ, "అయితే నువ్వు టైం షూస్ ని నువ్వు నీ టంగ్ తో క్లీన్ చేయ" అని చెప్తూ టైం అంటాడు, తన షూస్ ని ముందు పెట్టి, "నువ్వు అలా చేస్తే నేను నిన్ను వదిలే ఛాన్స్ ఉంటుంది" అని అంటూ ఉంటాడు. ఈ మాట విన్న గౌర్యకి చాలా కోపం వస్తుంది. గౌర్య టైం ముందుకెళ్ళి, "ప్లీజ్ తనని వదిలేసే, తను కావాలని చేయలేదు." ఈ టైం అంటాడు, "ఏంటి నువ్వు నాకు ఆర్డర్ ఇస్తున్నావా?" గౌర్య, "లేదు, అలాంటిదేం లేదు" అంటుంది. "సరే, నేను ఈ ఆర్డర్ ని ఫాలో అవుతాను" అని హనా దగ్గరికి వెళ్ళి, "నువ్వు చాలా లక్కీ, నీకు తనలాంటి ఫ్రెండ్ ఉంది" అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రోజు గౌర్య లోకల్ లో రెడ్ కార్డ్ కనిపిస్తుంది. ఇంకా తనకి హెల్త్ బాలేదని యాక్టింగ్ చేసి హాస్పిటల్ రూమ్ లోకి పరిగెడుతుంది. కానీ గౌర్యాని ఎత్తుక్కుంటూ అక్కడికి కూడా స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. అక్కడున్న డాక్టర్ గౌర్యాని చెక్ చేద్దామనే లోపు గౌర్య ఆ రూమ్ లోంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడే గౌర్య తల మీద స్టూడెంట్స్ అందరూ నీళ్ళు వంపేస్తూ ఉంటారు. గౌర్యకి చాలా కోపం వచ్చి తను మళ్ళీ రూఫ్ టాప్ దగ్గరికి వెళ్ళి స్కూల్ ని తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే రెన్ అంటాడు, "నువ్వు ఇక్కడికి వచ్చావు, చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి, లేదంటే ఇది వరకు అంత సైలెంట్ గా ఉండేది." గౌర్యాని ఎత్తుక్కుంటూ ఇద్దరు అమ్మాయిలు వస్తారు అక్కడికి. రెన్ గౌర్యాని దాచేసి ఇక్కడికి ఎవరూ రాలేదు అని చెప్తాడు. ఇంకా వాళ్ళిద్దరు కిందకి వెళ్ళిపోతారు. రెన్ అంటాడు, "నువ్వు స్కూల్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండు అండ్ సైలెంట్ గా ఉండి ఆ తర్వాత ఇక్కడ నుండి వెళ్ళిపో" అంటాడు. గౌర్య తను చెప్పిన మాటే విని స్కూల్ కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడే ఉంటుంది. తన లాకర్ దగ్గరికి వెళ్ళి తన వస్తువులు తీసుకుంటూ ఉంటుంది. అప్పుడే కొంతమంది స్టూడెంట్స్ వచ్చి గౌర్యాని అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతారు. గౌర్యాని
తన్ని వీడియో తీస్తూ ఉంటారు. అప్పుడే రెన్ వచ్చి వాళ్ళందరినీ అక్కడ నుండి వెళ్ళిపోమంటాడు. ఇక గౌర్య కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. రెన్ అంటాడు ఇంటికి వెళ్ళు ఇంకా అంటే గౌర్య ఇప్పటికీ వాళ్ళు క్లాస్ రూమ్ బయటే ఉంటారు. ఇంకా రెన్ తన దగ్గర ఉన్న లైటర్ ని తీసుకొని ఫైర్ అలామ్ ని మోగిస్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ బయటికి వెళ్ళిపోతారు. ఇంకా గౌర్య తన ఇంటికి వెళ్తుంది. తన రూమ్ లోకి వెళ్ళి లాక్ వేసుకుంటుంది. బయట నుండి వాళ్ళ ఫ్యామిలీ అరుస్తూ ఉంటారు. ఏమైంది, డోర్ ఓపెన్ చెయ్యి అంటే వాళ్ళ మదర్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తారు. ఎందుకు నువ్వు అంత సాడ్ గా ఉన్నావంటే గౌర్య నేను ఆ స్కూల్ ని మానేస్తాను, ఆ స్కూల్లో నేను చదవాలనుకోవట్లేదు అంటుంది. ఇంకా అప్పుడే వాళ్ళ మదర్ అంటుంది నువ్వు ఆ స్కూల్లోనే చదివి అక్కడ ఉన్న ఒక రిచ్ అబ్బాయిని ప్రేమించి నువ్వు మంచిగా సెటిల్ అవ్వాలి అని అంటూ ఉంటుంది. దానికి గౌర్య అంటుంది నాకు మనీయే మొత్తం ఇంపార్టెంట్ కాదు. దానికి వాళ్ళ మదర్ అంటారు మనీ ఉంటేనే ఏదైనా చేయగలం, ఈ సొసైటీలో ఏం చేయలేం లేకపోతే అని అంటూ. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనకి టైం ని చూపిస్తారు. టైం ఎంజే తో అంటాడు రెన్ ఎందుకు ఆ అమ్మాయికి హెల్ప్ చేశాడు. అప్పుడే ఎంజే అంటాడు టైం నువ్వు ఇంతకు ముందు ఎప్పుడు గర్ల్స్ కి రెడ్ కార్డ్ ఇవ్వలేదు, నువ్వు ఆ అమ్మాయిని హెరాస్ చేయడం ఇంకా ఆపేయచ్చు అని తనకి అడ్వైజ్ ఇస్తాడు. అప్పుడే వెనక నుండి ఒక మెయిడ్ వచ్చి టైం ని మీ మదర్ ఇంటికి వచ్చేసారు, తన ట్రిప్ ని కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసారు అని చెప్తుంది. టైం వాళ్ళ మదర్ ఒక ఫేమస్ బిజినెస్ ఉమెన్. తను టైంతో అంటుంది నువ్వేంటి స్కూల్లో ఒక ప్రాబ్లమ్ ని క్రియేట్ చేసావంట, నువ్వు ఇంత చిన్న స్కూల్ ని హ్యాండిల్ చేయలేకపోతే బిజినెస్ ని ఏం హ్యాండిల్ చేయగలవు అని అంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు గౌర్య వాళ్ళ గౌర్యకి ఒక షూస్ ని కొనిపెడతారు. అప్పుడే గౌర్య వాళ్ళ ఫాదర్ తనకి ఆ షూస్ ని వేసి ఇంగో ఈ కొత్త షూస్ వల్ల నీ లైఫ్ లోకి గుడ్ లక్ వస్తుంది అని చెప్తారు. నెక్స్ట్ రోజు గౌర్య తన లాకర్ లో వస్తువు కింద పడిపోతుంది. దాన్ని క్లీన్ చేయడానికి తన షూస్ ని తీసేసి పక్కన ఉన్న స్టూడెంట్స్ తన షూస్ ని ఎత్తుకు వెళ్ళిపోతారు. అప్పుడే టైం తన షూని తీసుకొని ఆ షూని కట్ చేసేస్తాడు అండ్ ఆ షూని డస్ట్బిన్ లో పడేస్తాడు. గౌర్య ఆ షూ దగ్గరికి వెళ్ళి డస్ట్బిన్ లో నుండి మళ్ళీ తన షూని తీసుకొని వేసుకుంటుంది. టైం తన దగ్గరికి వెళ్ళి నువ్వేంటి డస్ట్బిన్ లో పడిపోయిన షూని కూడా మళ్ళీ తీసుకున్నావా. గౌర్య టైం ని గట్టిగా ఒక కిక్ చేస్తుంది. టైం చాలా దూరం వెళ్ళి పడతాడు. గౌర్య తన కాలర్ పట్టుకొని నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఎన్ని చేస్తే నేను గివప్ ఇచ్చేస్తాను అనుకుంటున్నావా, నేను ఎప్పుడు గివప్ మాత్రం ఇవ్వను అండ్ నీతో చివరి వరకు ఫైట్ చేస్తూనే ఉంటాను అంటుంది. అండ్ ఆ వీడియో మొత్తం స్కూల్ గ్రూప్ లో వైరల్ అయిపోతుంది. అప్పుడే ఎంజేకి ఒక మెసేజ్ వస్తుంది టైం నుండి నేను ఈ రోజు స్కూల్ కి లేట్ గా వస్తాను అని. ఇంకా నెక్స్ట్ రోజు గౌర్య తన స్కూల్ కి స్టార్ట్ అవ్వగానే తన్ని కొంతమంది కిడ్నాప్ చేస్తారు. ఇంకా గౌర్యని మళ్ళీ హెరాస్ చేస్తారేమో గౌర్య భయపడుతూ ఉంటుంది. కానీ తన్ని ఫుల్ గా మేకప్ చేసి ఒక డాల్ లా రెడీ చేస్తారు. అప్పుడే అక్కడికి టైం వస్తాడు. కొంచెం స్మైల్ చేస్తూ ఉండొచ్చు కదా ఆడపిల్లలాగా, నేను నీ మీద 5 మిలియన్ ఖర్చు పెట్టాను ఇప్పుడు అంటాడు. అప్పుడే ఒక కార్ కి తన మీద విసిరేస్తాడు. దాన్ని పట్టుకొని గౌర్య క్వశ్చన్ మార్క్ ఫేస్ తో చూస్తుంది. టైం అంటాడు ఈ రోజు నుండి ఈ కార్ లోనే స్కూల్ కి రా. గౌర్య అంటుంది అసలు నీకు నిజంగా ఏం కావాలి అంటే నేనుండి ఒక సారీ కావాలి నాకు అండ్ అది ఒక వీడియో తీసి నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. గౌర్య అంటుంది నిజానికి నువ్వు కదా నాకు సారీ చెప్పాలి, నేను ఎందుకు చెప్పాలి అని. అండ్ నువ్వు ఇచ్చిన వస్తువుల మీద నాకు 1% ఇంట్రెస్ట్ కూడా లేదు, నాకు వీటికన్నా నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంకా ఎక్కువ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. టైం దాన్ని పట్టేసుకొని వీడియో రికార్డ్ చేస్తావా లేదా అని అంటూ ఉంటాడు. ఇంకా గౌర్య తన్ని గట్టిగా ఒక కిక్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా కిందకి వెళ్ళిన గౌర్యని మళ్ళీ టైం పట్టేసుకొని నువ్వు నిజంగా చెప్పు నీకు ఎంత మనీ కావాలి, నీకు ఎంత మనీ కావాలంటే అంత ఇస్తాను, కానీ ముందు నువ్వు ఒక వీడియోని రికార్డ్ చేసి ఇవ్వు అని అంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉండగా టైం వాళ్ళ మదర్ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని అలా చూస్తారు. ఇంకా గౌర్యని అక్కడ నుండి పంపించేస్తారు వాళ్ళ మదర్. ఇంకా నెక్స్ట్ సీన్ లో గౌర్య తన క్లాస్ రూమ్ లోకి వెళ్ళంగానే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ బోర్డు మీద తన గురించి బ్యాడ్ రూమర్స్ అని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అప్పుడే గౌర్యకి ఒక మెసేజ్ వస్తుంది. గౌర్యకి 10 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని రాసుంటుంది. ఆ విషయానికి గౌర్యకి చాలా కోపం వచ్చి తను మళ్ళీ టెర్రస్ మీదకి వెళ్ళి అరుస్తూ ఉంటుంది. నెక్స్ట్ రోజు హానా తన లాకర్ ని ఓపెన్ చేయగానే తనకు ఒక రెడ్ కార్డ్ వస్తుంది. ఇంకా పక్కన స్టూడెంట్స్ అందరూ తన్ని పట్టేసుకొని తన్ని స్టేడియంలోకి తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడే అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి టైం ఆర్డర్ ఇస్తాడు తన హెయిర్ ని కట్ చేసేయమని. ఒక రేజర్ తీసుకుని హెయిర్ ని కట్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి గౌర్య వచ్చి తన ఫ్రెండ్ కి హెల్ప్ చేస్తుంది. గౌర్య అంటుంది నీకు నాతో కదా ప్రాబ్లం, మధ్యలో మా ఫ్రెండ్ ఏం చేసింది తన్ని వదిలేసే. టైం తన దగ్గరికి వచ్చి అయితే తనకు బదులుగా నువ్వు నీ హెయిర్ ని కట్ చేసుకో అని, అప్పుడే నిన్ను మీ ఫ్రెండ్ ని ఇక్కడ నుండి పంపించేస్తాను అంటాడు. గౌర్య టైం దగ్గరికి వెళ్ళి గౌర్య అంటుంది నేను అనుకున్న దానికన్నా నువ్వు చాలా బ్యాడ్ పర్సన్ అని అంటూ ఇంకా తన హెయిర్ ని కట్ చేసుకుందామని ట్రై చేస్తుంది. అప్పుడే అక్కడికి రెన్ వచ్చి తనకి హెల్ప్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనకి టైం ని చూపిస్తారు. తను టెన్షన్ పడుతూ చాలా కోపంగా ఉంటాడు. నెక్స్ట్ రోజు గౌర్య తన క్లాస్ రూమ్ లోకి వెళ్ళంగానే అక్కడ ఉన్న కొంతమంది స్టూడెంట్స్ వచ్చి గౌర్య దగ్గరికి సారీ చెప్తారు. ఎఫ్ఓ ని సపోర్ట్ చేసి చాలా తప్పు చేశాం గౌర్య, ఇక నుండి నువ్వే మా హీరో అని అంటూ ఉంటారు. గౌర్య కూడా వాళ్ళని క్షమించేస్తుంది. అక్కడున్న గర్ల్స్ అంటారు ఈ రోజు ఈవినింగ్ ఒక పార్టీ ఉంది, మీరా మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తుంది, మీరు కూడా పార్టీకి రావచ్చు కదా అని అంటుంది. గౌర్య అంటుంది నాకు వేసుకోవడానికి అంత మంచి డ్రెస్ లేదు అంటే అక్కడున్న గర్ల్స్ అంటారు మేము కూడా క్యాజువల్స్ లోనే వస్తున్నాం, నువ్వు కూడా అలాగే రావచ్చు అంటారు. గౌర్య కూడా ఓకే చెప్తుంది.
అప్పుడే ఎయిర్పోర్ట్కి F4 అందరూ వెళ్ళి మీరాని పిక్ చేసుకుంటారు. రెన్ మీరా రాగానే తన్ని హక్ చేసుకుంటాడు. అప్పుడే పార్టీలోకి గౌర్య అండ్ తన ఫ్రెండ్ వస్తారు. అప్పుడే అక్కడికి ఆ గర్ల్స్ వచ్చి ఏంటి నువ్వు ఈ డ్రెస్ తో ఈ పార్టీకి వచ్చా, హౌ చీప్ అని గౌర్యాని కావాలని అంటూ ఉంటారు. గౌర్య అంటుంది మీకు ఏం కావాలి నా నుండి, నిజంగా మీరే కదా క్యాజువల్స్ లో రావచ్చు కదా అని అన్నారు. ఆ గర్ల్స్ గౌర్యతో అంటారు మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే నువ్వు మా స్టేటస్ కి తగిన దానివి కాదు అండ్ నువ్వు రెన్ తో ఫ్లడ్ చేద్దామని ట్రై చేస్తున్నావు కదా, కానీ రెన్ కి ముందే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, తను చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అని అంటూ గౌర్య మీద ఒక ప్లేట్ విసిరేస్తారు. దానిలో ఉన్న ఐటమ్ గౌర్య డ్రెస్ మీద పడుతుంది. ఇంకా అదంతా చూసిన మీరాకి చాలా కోపం వస్తుంది. అక్కడ ఉన్న గర్ల్స్ మీద డ్రింక్ ఇసిరేసి గౌర్యాని ఒక రూమ్ లోకి తీసుకువెళ్ళి మీరా అంటుంది గౌర్యతో రెన్ నీ గురించి చాలా చెప్పాడు, నాకు తెలిసి తను నిన్ను లైక్ చేస్తున్నాడు అంటే గౌర్య మీరు అలా అనకండి, మా అందరికీ తెలుసు మీరిద్దరు కపుల్స్ అని అంటుంది. కానీ మీరా లేదు అలాంటిది ఏమీ లేదు, ఎవరు చెప్పారు అంటే మీరా గౌర్యది ఒక వీడియో చూపిస్తుంది. అదే టైం ని గౌర్య కిక్ చేస్తుంది కదా, ఆ వీడియో చూపించి నేను ఇలా చేయలేను నువ్వు చేసినట్టు అని అంటుంది. తనకు ఒక డ్రెస్ ఇస్తుంది. ఆ డ్రెస్ వేసుకుని గౌర్య కిందకి వస్తూ ఉంటుంది. కానీ కాలు స్లిప్ అయ్యి టైం మీద పడిపోయి తన్ని కిస్ చేస్తుంది.